అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? బయట వర్షాలు బాగా ఎక్కువైపోయాయి. పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ జ్వరాలు, జలుబులు, దగ్గులు ఇవే కదా వింటున్నాము. అలాంటప్పుడు ఈ మిరియాలు, సొంటి వేసిన ఈ సొంటి పాలు ఇవ్వండి. చాలా రిలాక్స్గా ఉంటుంది. జలుబు, దగ్గు లేకపోయినా సరే ఈ కూల్ క్లైమేట్కి వారానికి ఒక 2 లేదా 3 సార్లు పిల్లలకి మీరు కూడా తాగండి. అసలు జలుబు కానీ దగ్గు కానీ దరిదాపుల్లోకి కూడా రావన్నమాట. మరి ఈ సొంటి పాలని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేయినా. ముందుగా ఒక చిన్న రోలు తీసుకోండి. ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఒక యాలుక్కాయ, అలాగే 10 నుంచి 15 వరకు మిరియాలు వేసేసి కొంచెం కచ్చా పక్కాగా దంచండి. యాలుక్కాయ నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. దాల్చిన చెక్క, మిరియాలు ఇలా దంచిన తర్వాత సొంటి, ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇది ఎండిపోయిన అల్లమేనమాట. ఒక 2 అంగుళాలు తీసుకోండి. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో బయట ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయండి. పల్లెటూర్లలో సైతం దొరుకుతుందనమాట. దీన్ని కూడా వేసుకొని బాగా దంచండి. ఇలా దంచిన తర్వాత ఇది పౌడర్ లాగా ఇలా స్మాష్ అవుతుందనమాట. ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు యాడ్ చేసుకోండి. నేను ప్యాకెట్ పాలు వాడుతున్నానండి. మీకు నచ్చినవి ఏవైనా వాడుకోవచ్చు. ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకునే పాలైనా తీసుకోవచ్చు. ఇందులో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి. వీటిని ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం దంచి పెట్టుకున్న ఈ మిరియాలు, సొంటి పౌడర్ ఉంది కదా, ఇది యాడ్ చేసేసేయండి ఈ పాలల్లో. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా కలిపేసుకొని బాగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పాలని మరిగించుకోండి. ఇది పొంగొచ్చి హై ఫ్లేమ్ పెట్టేస్తే మీగడ ఫామ్ అవుతుంది. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుకుంటూ బాగా మరిగించండి. ఆ పాలనేవి కొంచెం క్వాంటిటీ తగ్గాలి, అంతసేపు మరిగించండి. దాదాపు 7-8 మినిట్స్ వరకు మరిగించానండి. మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకొని తాగితే ఉంటుందండి. ఒక్కొక్క గుటకకి అలా గొంతులో దిగుతుంటే ఎంత హాయిగా, ఎంత రిలాక్స్గా ఉంటుందో. ఈ పాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మరొక పక్క ఒక గ్లాస్లోకి లేదా ఒక గిన్నెలోకి మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే ఒక్కొక్కళ్ళు స్వీట్ ఎక్కువగా తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. అందులో బెల్లం పౌడర్ లేదా బెల్లంని తురిమి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ పాలని ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. మనం టీ జల్లించే జల్లెడు ఉంటుంది కదా, దాంతో ఫిల్టర్ చేసేసుకోండి. బెల్లంకి బదులుగా పటికి బెల్లం, తేనె కూడా వాడుకోవచ్చండి. కానీ పంచదార అయితే మాత్రం అవాయిడ్ చేసేసేయండి. ఇంకా తప్పదు అంటే యాడ్ చేసుకోండి, బట్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇలా బెల్లం పౌడర్ కరిగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. పాలల్లోనే బెల్లం వేసి గనక మనం బాయిల్ చేస్తే ఒక్కొక్కసారి విరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తర్వాత బెల్లంని యాడ్ చేసుకోండి. వేడివేడిగా మిరియాలు, సొంటి పాలు రెడీ అయిపోయాయండి. చేసుకోవటం చాలా ఈజీ, అలాగే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కూడా ఇలా చేసి పిల్లలకి ఇవ్వండి, మీరు కూడా తాగండి, హెల్తీగా ఉండండి. నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.